పొద్దుగల పాస్టర్ గారు క్రీస్తు యొక్క శరీరంని గురించి పంచుకున్నది మనం చూసినాం. ఇప్పుడు హరీష్ తమ్ముడు క్రీస్తు యొక్క శరీరంని గురించి పంచుకున్నది మనం చూస్తూ ఉన్నాం. ఎలాగనైతే శరీరం ఆరోగ్యంగా అభివృద్ధి పొందడానికి ప్రతి అవయవం ఏం చేయాలి? పనిచేయాలి. ఒకవేళ కొన్ని అవయవాలు పనిచేయకపోతే ఎంతనైతే అభివృద్ధి ఆరోగ్యం శరీరానికి కలుగుతుందో అంత అభివృద్ధి ఏం కలగదు, శరీరానికి కలగదు. సో మనమందరం కూడా కలిసి కట్టుగా కోఆపరేట్ చేయాలి, చేయాలి, మనం సహకరించాలి. ప్లస్ మన బాడీలో ఉన్న ఒక విశేషత ఏంటంటే అన్నిటికీ ఒకటే పని లేవు. కళ్ళలో ఒక పని ఉన్నది, చెవులో ఒక పని ఉన్నది, నోటిది ఒక పని ఉన్నది, వీళ్ళలో ఒక పని ఉన్నది, కాళ్ళలో ఒక పని ఉన్నది కదా, డిఫరెంట్. సో దేవుడు మనకి వేరు వేరు రకాలైన పనులని ఇచ్చాడు. ఇవన్నీ ప్లస్ ఇంకొకటి ఏంటంటే క్షేమాభివృద్ధి కలగాలంటే ఈ పనులన్నీ కోఆపరేట్ చేసుకోవాలి. ఒకరొకరు కళ్ళు ఏం చేసుకోవాలి? చెవులతోటి, చెవు నోరుతోటి, నోరు చేతులతోటి, చేతులు కాళ్ళతోటి కోఆపరేట్ చేసుకోవాలి. ఒకవేళ కోఆపరేట్ చేసుకోలేదనుకోండి దాన్ని మెడికల్ టర్మ్స్లో ఆటో ఇమ్యూన్ డిజీజ్ అంటారు. ఆటో ఇమ్యూన్ డిజీజ్ అంటే తెలుసా? మన కణాలే మన కణాలను తినేస్తాయి. దాన్ని ఆటో ఇమ్యూన్ డిజీజ్ అంటారు. ఆల్మోస్ట్ క్యాన్సర్ కూడా గట్లనే అవుతుంది. సో ఒకవేళ కనుక మనకి ఇప్పుడు ఒక వచనం చదువుదాం, ఓకేనా? నేను అనుకుంటున్నది గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనమా? ఒకసారి చూస్తారా? మీరు ఒకరిని ఒకరు ఖర్చుకొని భక్షించిన ఎడల ఒకరి వలన ఒకడు మీరు ఏం చేస్తారు? బొత్తిగా నశిస్తారు. ఉందా అక్కడ? చదువు పాప గట్టిగా, అందరం చూద్దామండి. ఈ వచనం నేను జ్ఞాపకం పెట్టుకోవాలి, ఓకేనా? కుటుంబంలో కూడా సంఘంలో కూడా మనం ఒకటి జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఏంటంటే ఒకవేళ కనుక మనకి వచనం అర్థం కాలే ఒక దినం నాశనమే. మనం చదువుదాం దాన్ని, ఆ వచనం గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. అయితే మీరు ఒకరినొకరు కరుచుకొని భక్షించిన ఎడల మీరు ఒకరిని వలన ఒకడు బొత్తిగా నశించిపోదురేమో చూచుకొనుడి. ఒకవేళ కనుక సంఘమే కుటుంబమే ఒకరినొకరం భక్షించుకోవడం స్టార్ట్ చేసినాం అనుకో, అంటే పోట్లాడుకున్నాం అనుకోండి, ఒకరి వలన ఒకరం ఏమైపోతాము? నశించిపోతాం. యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు, ఎవ్రీ హౌస్ డివైడెడ్ అగైన్స్ ఇట్ సెల్ఫ్ విల్ ఫాల్. ప్రతి ఇల్లు తనకు తాను విభజింపబడ్డ ఇల్లు ఏమవుతుంది? కూలిపోతుంది. సో మనము ఎప్పుడు కూడా ఏం చేయబడకూడదు? విభజింపబడకూడదు. కోఆపరేషన్ ఉండాలి. డిఫరెంట్ వర్క్స్, కొంచెం సౌండ్ చేయండి, డిఫరెంట్ వర్క్స్ ఉన్నాయి, మనం కోఆపరేట్ చేసుకోవాలి. సో మనము మరి పని చేసుకోవాలి. ఇంకొక కూడా లాస్ట్ సూత్రం చెప్తాను నేను ఇందులో. ఈ ఒక బాడీలో, మన ఒక బాడీలో ఏది కూడా యూజ్లెస్ పార్ట్ లేదు. ఉందా? మన బాడీలో ఏదైనా యూజ్లెస్ పార్ట్ ఉందా? సైన్స్లో ఏదో చెప్తుంటారు కొన్ని పిచ్చి మాటలు, తోకుండేదని. లేదులేండి ఇప్పుడు, అంటే వాళ్ళు చెప్పినా కానీ, అంటే బాడీలో ఏది యూజ్లెస్ పార్ట్ లేదు. సో దీని వలన మనం ఏం తెలుసుకోవాలి? సంఘానికి వచ్చే వారిలో ఒక్కరు కూడా యూజ్లెస్ కాదు. ఆమేన్. అందరూ పనికొచ్చేవారే ఉన్నారు. ఆమేన్. మీరు అనుకోవద్దు
నేను యూజ్లెస్, నాకేంది, ఏం రాదు. లే, బాడీలో ఒక్క పార్ట్ కూడా యూజ్లెస్ లేదు. కాకపోతే వాళ్ళు అనుకుంటున్నారు సంఘంలో అలా అయిపోతుంది. ఎందుకంటే చాలా మట్టుకు సంఘం అనేది ఈ 1 man 2 man షోగా అయిపోతుంది. మీరు సంఘాల్లో చూడండి, ఒక పాస్టర్ గారు ఉంటారు, ఒక టీం ఉంటుంది, వాళ్ళే అంతా చేస్తుంటారు, మిగిలిన వారు వస్తారు పోతారు. సంఘం అవ్యయాలన్నీ పనిచేస్తలేదు. అది పని చేయకుండా ఏమైపోయిందంటే, ఈ అవ్యయం చూడండి, మీరు 1 గంట దీన్ని పని చేయకుండా ఇట్లా పెట్టండి, ఏమవుతుంది? తిమ్మిరెక్కుతుంది. ఇక నెల రోజులు పని చేయకుండా ఎట్లుంటుంది? దానికి పెద్ద ఆపరేషన్ చేస్తేనే తప్ప పని చేయదు. సంఘాలన్నీ అలా అయిపోతున్నాయి. ఎందుకంటే చాలా మట్టుకు మీరు చూడండి 1 man షోగా అవుతున్నాయి. ఉన్నారు, ఒకరు చేస్తారు, అలా వెళ్ళిపోతుంది. కానీ బాడీ అంతా కోఆపరేట్గా పని చేయట్లేదు. మీరు గమనించి చూడండి. సో మీరు ఎవ్వరు కూడా ఇందులో నేను యూజ్లెస్, పనికిరాను, నేను ఏం చేయలేను అనుకునే వాళ్ళు ఒక్కరు కూడా లేరు. ఒక్క పని అయితే ఇచ్చింది. వేరే వేరే పనులు ఉన్నాయి. ఈవెన్ ఈ గోర ఉన్నది అనుకోండి, ఈ గోరకు కూడా ఎంత ఇంపార్టెంట్ అయింది తెలుసా? మనం ఈ గోరని కేర్ చేయాలి. ఈ గోర లేకపోతే ఈ ఏలు పని చేయదు, ఈ ఏలు పని చేయకపోతే చేయి పని చేయలేదు. ఈ గోర కూడా ఏం కావాలి? ఖచ్చితంగా ఈ గోరు ఉంటేనే ఏమైనా గోక్కొనికి వస్తుంది ఇట్లనైనా, లేకపోతే ఇక మనం జంతువులాగా ఇట్లా అనుకోవాలి కదా. ఒకసారి ఆలోచించండి. అంటే నేను ఎందుకు చెప్తున్నది, ఏది కూడా యూజ్లెస్ అనేది లేదు. ఈ చిట్కని వేలు చూడండి, నాకు ఈ వేలు బెండ్ అవుతలేదు, ఈ ఒక్క వేలు బెండ్ అవుతలేదు కనుక ఎన్నో పనులు చేసుకోలేకపోతున్నాను నేను. ఈ ఒక్క వేలే అది ఇంకా కొంచెం బెండ్ అవుతున్నది. ఇక మొత్తం అయితే ఏమైందో సంగతి తెలియదు. అట్లా మీరు ఎవ్వరు కూడా, నాకు తెలుసు 100కి 100% తెలుసు, ఎవ్వరు కూడా సంఘంలో యూజ్లెస్ పార్ట్ లేరు. ఇన్ఫ్యాక్ట్ ఏం చెప్పిండు యేసుక్రీస్తు ప్రభు అంటే, సహోదరులలో ఎవరిని కూడా మనం వ్యర్థుడా అనకూడదంట. ఏమనకూడదు? వ్యర్థుడా అని పిలిస్తే నరకాగ్నికి లోనవుతాడని చెప్పిండు ప్రభు. ఎంత ఖచ్చితంగా చెప్పిండు? సహోదరులని గురించి చెప్పిండు కదా. నేను అనుకుంటున్నది మత్తయి సువార్త 5వ అధ్యాయంలో, 5వ అధ్యాయంలో చూడండి, 20 వచనం 22. ఓకే, చదువుదాం. నేను మీతో చెప్పినదేమనగా తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును, తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. సో నేను ఈ ఒక వాక్య భాగంలో నేను నేర్చుకున్నది ఏంటంటే, ఎవరిని యూజ్లెస్ అని మనము అనకూడదు. మీకు కూడా నేను తండ్రులైన వారికి ఒక మాట చెప్పాలని అనుకున్నా. కొన్నిసార్లు పిల్లలు ఏదైనా కొన్ని పిచ్చి పనులు చేయగానే ఇక వాళ్ళని శపిస్తారు, వేస్ట్ ఫెలో అంటారు. లేదు, అనొద్దు. ఎవరిని మనం అనడానికి వీల్లేదు, ఎవరిని శపించడానికి వీల్లేదు. ఈవెన్ మిమ్మల్ని ఎవరైనా శపిస్తే వారిని ఏం చేయాలి? దీవించాలి. హింసించే వారి కొరకు ఏం చేయాలి? ప్రార్థన చేయాలంటే ఏం ప్రార్థన చేస్తారు? క్షమించండి. ఓకేనా? ప్రభు ఎన్ని దినాలు అయ్యింది అని అనకూడదు. ఓకేనా? వారిని దీవించండి. చాలా మట్టుకు ఇంట్లో ఆశీర్వాదం లేకపోవడానికి కారణం ఏందో తెలుసా? దీవెన వచనములు వస్తలేవు వారి నోట్ల నుండి, శాపవచనాలు వస్తున్నాయి. జాగ్రత్త. మీరు అలాంటి శాపవచనాలు పెడుతుంటే శాపాలే వస్తాయి. ఎవరికి మనము
దూషించడానికి. మనకి యాకోబు పత్రికలు ఉన్నది అనుకుంటున్నాను నేను, యాకోబు పత్రికలనే ఉన్నది. దేవుని స్వరూపమందు వారిని ఏం చేయకూడదు, మనం శపించకూడదు. వాళ్ళు యూజ్ఫుల్ 3వ అధ్యాయంలోనే 3వ అధ్యాయం 10. థ్యాంక్ యూ పాప, ఎందుకంటే నేను ఇవన్నీ మెమొరీలో నుంచి చెప్తున్నా, సిద్ధపడ్డవి కావు. ఓకే, యాకోబు పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం చదవండి. ఇలా ఉండకూడదు. ఒక్క నోటి శపిస్తారు దేవుని స్వరూపం అందు. ఎన్నో వచనం అది? 9. దీంతో ఏం చేస్తాం? దేవుణ్ణి స్తుతిస్తాము, కానీ దేవుని పోలికగా స్వరూపమందు చేయబడ్డ నరుణ్ణి ఏం చేస్తామంట? శపిస్తాం. సో జ్ఞాపకం పెట్టుకోండి, ఎవరిని కూడా శపించే అధికారం మనకి లేదు, చెయ్యకూడదు. అంటే ప్రతిదీ యూస్ఫుల్ సంఘంలో. సో నేను ఈ విషయాన్ని ఎందుకు చెప్తా ఉన్నానంటే, మీరు అందరూ కూడా ఖచ్చితంగా 100% యూస్ఫుల్. ఎవరు యూజ్లెస్ లేరు ఇంట్లో, ప్రతి ఒక్కరు యూస్ఫుల్. సో మన పని దేవుడు ఏది ఇచ్చాడు. సో మనం ఆల్రెడీ చూస్తూ ఉన్నాం ఏంటంటే, ఎవరైతే కొద్ది వాటిలో నమ్మకంగా ఉంటారో వారు ఏం చేస్తారు? ఎక్కువ. కాబట్టి మనం ఒక ధ్యానం ఏమండి, లాస్ట్ 2 వీక్ నుంచి కొద్ది వాటిలో నమ్మకంగా ఉండాలి. దేవుడిచ్చిన చిన్న పనిలో నమ్మకంగా ఉండాలి. అదే కన్నా మనం చూసినాం. యోసేపు ఒక జీవితము, డానియల్ ఒక జీవితము, నెహెమ్యా ఒక జీవితము, మొర్దెకై ఒక జీవితము. వీళ్ళందరూ ఏంది? వీరికి ఇచ్చినది ఏంది? దేవుడు చిన్న పనులు, స్మాల్ థింగ్స్. నెహెమ్యా ఉండే కప్ బేరర్ ఉండే, గిన్నె అందించేవాడు ఉండే, మొర్దెకై వాచ్మెన్ సెక్యూరిటీగా ఉండే, యోసేపు మరి బానిసగా కొనుక్కోబడి, దానియేలు బానిసగా కొనుక్కోబడి. కానీ ఆ చిన్న పనిలో వీరు ఏం చేశారు? నమ్మకంగా ఉన్నారు. దేవుడు వారికి ఏం చేశాడు? పెద్ద పనిని అప్పగించాడు. ఎందుకు? చిన్న పనిలో వారు ఏం చేస్తుండే? నమ్మకంగా ఉన్నారు కనుక దేవుడు వారికి పెద్ద పనిని అప్పగించాడు. సో పని మీకు తెలియాలంటే దేవుడు ఇచ్చేది చిన్న పనే, కానీ అది మీకు ఏం పని లేకపోతే అట్లీస్ట్ వచ్చి జంకాలలో వేయండి, మీరు దీవించబడతారు. నాకు తెలుసు. నేను ఈరోజు ఈడ కూర్చొని చెప్తున్నా అంటే నా యవ్వన కాలంలో నేను చేసిన పనులు అవి. నా యవ్వన కాలంలో, పిల్లల కాలంలో నేను చేసిన పనులు దేవుడు చూస్తాడు. చర్చిలో చేసే చిన్న పనులు. ప్లస్ నన్ను అడిగితే 2 తలాంట్లు ఇచ్చిన వారు ఏదైనా చేయవచ్చు, కానీ ఎవరైనా టాయిలెట్గా అడిగారు అనుకోండి, నా లెక్క ప్రకారం 5 తలాంట్లు ఇచ్చాడు దేవుడు. ఆమేన్. ఎందుకంటే దేవుడు చేసే ఆ చిన్న పని ఏదైతున్నదో చూడండి. ప్రసంగం చేయమంటే అందరు చేస్తారు, కానీ టాయిలెట్ గడవడం అంత ఈజీ పనా? నో. మీరు చేసి చూడండి ఒకసారి. ఆశీర్వాదం రాకపోతే నన్ను అడగండి. తను తాను తగ్గించుకున్నాడు, ఏమవుతాడు? హెచ్చిస్తాడు దేవుడు. హెచ్చిస్తాడంటే మీకు ఏదో పొజిషన్ గురించి చూడకండి, మీరు ప్రతి పాపంని జయిస్తారు.
మనకు పాపం పైన హెచ్చింపు కావాలి. ఎందుకంటే దేవుడు నన్ను ప్రైమ్ మినిస్టర్ చేసి నేను పాపంని జయించకపోతే ఏం ప్రయోజనం? సో ఆ దినం హెచ్చించిన వారు అంటే నా లెక్క ప్రకారము ఎవరెవరైతే పరలోకంలో ఉన్నారో వాళ్ళందరినీ దేవుడు ఏం చేసిండు? హెచ్చించిండు. ఎవరెవరినైతే తగ్గించిండో చూడండి, వాళ్ళని అందరూ ఎక్కడ ఉంటారు? వాళ్ళు నరకంలో ఉంటారు. అర్థమైందా? వాళ్ళ పైన ఏం చేసిండు? మనల్ని హెచ్చించిండు. ఎవరు? పాపంని జయించిన వారు. పరలోకంలో ఎవరు ఉంటారు? పాపంని జయించిన వారు. సో మనకు దేవుడిచ్చే ఆ చిన్న పని ఉందనుకోండి, ఆ చిన్న పనిని మనం నమ్మకంగా చేయడము నేర్చుకోవాలి. ఎవరు యూజ్లెస్ వారము లేం. అలాగనే నేను యేసుక్రీస్తు ప్రభు జీవితంలో నుండి నేను ఈ చిన్న పని విషయంలో నేర్చుకున్నది ఏంటంటే 30 సంవత్సరాలు 12వ ఏట లేఖనాలన్నిటినీ కంప్లీట్ చేసేసి శాస్త్రులతో ఫరిసయ్యులతో ప్రశ్న లేసారు, వారి జవాబులు చెప్పలేకపోయారు. ఎప్పుడు? 12 ఇయర్స్ నుంచి 30th ఇయర్ వరకు, అంటే దాదాపు 18 సంవత్సరాలు యేసుక్రీస్తు ప్రభు ఏం పని చేశాడు? మీరు చెప్పండి నాకు. ఇంటిని చూసుకున్నాడు, తండ్రికి సహాయం చేశాడు. అంటే అదే, అంటే పరిచర్య ఏమైనా చేశాడా? పరిచర్య ఏం చేయాలి? ఏం పని చేసి ఉండొచ్చు? ఇంట్లో మమ్మీ డాడీకి హెల్ప్ చేసి ఉండొచ్చు, ఆ వడ్రంగి పనిలో హెల్ప్ చేసి ఉండొచ్చు, అంతే కదా. మరి ఇరుగు పొరుగు వారికి హెల్ప్ చేసి దేంట్లో నమ్మకంగా ఉన్నాడు? మీరు చెప్పండి. 30వ ఏట అతను యేసుక్రీస్తు ప్రభు బాప్తిసం తీసుకున్నప్పుడు తండ్రి అయిన దేవుడు సాక్ష్యం ఇచ్చింది ఏంటంటే, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన అందు నేను. అరే ఏం చేసిండని ఆనందించిండు? బస్ చిన్న పనులు, స్మాల్ వర్క్స్. అవును కదా? ఏం పని చేసిండు? పరిచర్య చేసిండా? ఎవరినైనా స్వస్థపరిచిండా? సువార్త చెప్పిండా? ఏం చెప్పిండు? 18 ఇయర్స్ 30 ఇయర్స్ అంటే తన జీవితంలో 90% టైం దేవుడు 33 సంవత్సరాలు యేసుక్రీస్తు ప్రభుకి ఇస్తే 33.5 అందులో నుంచి 30 ఇయర్స్ ఏ పనులలో నమ్మకంగా ఉన్నాడు చెప్పండి నాకు? చిన్న పనులలో 90%. పరిచర్య చేసింది 10%. సో నాకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అంటే నేను ఎందుకు చెప్తున్నా? చిన్న పనులలో మనం ఎంత ప్రోత్సహించబడాలి పని చేయడానికి. దేవుడిచ్చే ఆ చిన్న పనే ఇంట్లోనే ఆ సాక్షి బిడ్డగా ఉండడం. నేను 30 సంవత్సరాలు పరిచర్య చేసిన తర్వాత నా అనుభవం నేను చెప్పగలుగుతా, ఇంట్లో పరిచర్య చేసుడు సులభమైన పని కాదు. ఇంట్లో పరిచర్య చేసుడు సులభమైన పని నాకు చెప్పండి. బయట నన్ను చూస్తే, అంటే చాలా మటుకు చెయ్యాలని కాదు, ఎగ్జాంపుల్ చెప్తున్నా అంతనే. ప్రైజలాడాన్ని లేచి నిలబడి ప్రైజలాడి ఇంటికి పోతే అట్లుంటుందా? మీరు అనుకుంటారా ఉంటుంది? మా అమ్మ బొంగని రండి, ఏం రా ఎంతసేపు ఎదురు చూడాలరా నీ కొరకు, ఈ టైం కా ఇంట్లో తల్లి ఉన్నదని తెలియదు అని మా అమ్మ రెడీ ఉంటుంది. సరే సరే ఓకే జర్లీ టైం. ఇంట్లో పరిచర్య చేసుడు ఎంత కష్టమో తెలుసా మీకు? ఒకసారి ఆలోచించండి. సులభమైంది కాదు. ఒక దేవుని సేవకుడు చెప్పిండు, చాలా మంచి పాయింట్. మా ఇంట్లో అలాంటి ప్రాబ్లమ్స్ లేవు అని ఆ సేవకుడు చెప్పిండు. ఇంట్లోనైతే సంఘంలోనైతే కూర్చోని అందరికీ చెప్పొచ్చు, ఇంట్లో ఎవరికైనా చెప్తే అట్లా ఉంటారా ఏంది? కూర్చోమని చెప్తారా ఇంట్లో? చెప్పండి మీరు. అంత సులభంగా చెప్పలేము. సో
యేసుక్రీస్తు ప్రభు చెప్పింది ఏంటంటే, ప్రవక్తకి తన సొంత ఊరిలో ఏముండదు, గౌరవం ఉండదు. ఎందుకు? యేసుక్రీస్తు ప్రభుని వాళ్ళ ఇంట్లో ఏమన్నారో తెలుసా? పరిచర్య ఆరంభించగానే ఒకసారి చదవండి. ఇవన్నీ చాలా ఇంట్రెస్టింగ్కి మనకు తెలియాలి, యాక్చువల్గా తెలియట్లేదు క్రైస్తవులైన వారికి. మనము మార్కు సువార్త 3:21 యేసుక్రీస్తు ప్రభు పరిచర్య స్టార్ట్ చేసినప్పుడు యేసుక్రీస్తు ప్రభుని వారు ఏమన్నారో చూద్దాం మనం. 3:21 అంటే పరిచర్య ఆరంభించినప్పుడు స్టార్టింగ్లో ఆయన మతి చెల్లించి ఉన్నదని చెప్పి ఆయనను పట్టుకొని పోయినరంట. 30 సంవత్సరాలు నమ్మకంగా ఉన్నాడు, పరిచర్య స్టార్ట్ చేసిండు. పరిచర్య స్టార్ట్ చేస్తే మీటింగ్లోకి వచ్చి వాళ్ళు నిలబడి ఏమనుకున్నారు, ఈయన మతి చెల్లించింది అని పట్టుకోపోయిండ్రంట. ఇంట్లో ఏమన్నారు, ఈయన 30 సంవత్సరాలు ఇంట్లో ఉన్నారు కదా, ఈయన సహోదరులు కూడా ఈయన అందు ఏం చేయలే, నమ్మిక ఉంచలే, విశ్వాసం ఉంచలేదని యోహాను సువార్తలో 7వ అధ్యాయంలో అనుకుంటా. సో పరిచర్య చేసినప్పటికీ యేసుక్రీస్తు ప్రభు ఇంట్లో ఉన్నప్పటికీ వ్యతిరేకమే కానీ కోఆపరేషన్ ఏది లేదు. ఆ కోఆపరేషన్ లేని ఇంట్లో ఇంపర్ఫెక్ట్ అయిన తల్లిదండ్రులకు, యేసుక్రీస్తు ప్రభు అంత పర్ఫెక్టా తల్లిదండ్రులు, సహోదరులు కాదు. ఇప్పుడు 12th ఇయర్కే ఏం చెప్పిండు, నా తండ్రి వ్యాపారంలో నేను ఉండాలని మీకు తెలియదా అంటే పట్టుకొని పోయిండ్రు. అప్పటి నుంచి పట్టుకొని ఎప్పటి వరకు ఉన్నారు, 30 years వరకు. 30 years వరకు ఇవన్నీ సహిస్తున్నాడు. చూడండి, చిన్న పని. దేవుడు 30 years వరకు ఇచ్చిన పని ఏంది? ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాలి అంటే తల్లిదండ్రులని సన్మానించాలి, పొరుగువారిని ప్రేమించాలి, పొరుగువారిని ఏది ఆశించొద్దు. ధర్మశాస్త్రం నెరవేర్చాడు కదా. సో ఖచ్చితంగా యేసుక్రీస్తు ప్రభు మరి తన 90% జీవితము దేవుడిచ్చిన చిన్న పనిలో ఏం చేస్తున్నాడు, నమ్మకంగా ఉన్నాడు. 90%. దాంతో నాకు ఇన్స్పిరేషన్ వస్తున్నది, ప్రభా మరి నువ్వు నాకు ఏదైనా చిన్న పని ఇచ్చినా డిసప్పాయింట్ కావద్దు. నేను అస్సలు డిసప్పాయింట్ అవుతలేను. ఎందుకంటే నేను ఇదే హైదరాబాద్లో కూర్చుంటే నిజంగా నాకు మంచిగా డబ్బులు కూడా వస్తాయి, అందరి శుభాషులు కూడా చాలా ఉంటుంది, చర్చిలు మంచిగా నిండిపోతాయి, నేను చేయవచ్చు. నేను అస్సలు డిసప్పాయింట్ అవుతలేను. ఏ ఉద్యోగం నేను 100 మంది వస్తే, 200 మందులు వస్తే, 500 మందులు వస్తుంటుందా అంతనే గట్టిగా కూర్చున్నానా లేదా చెప్పండి. వానలో కూడా ఆనందించినానా లేదా చెప్పండి. ఆనందించినామా? ఏమైనా పెద్ద 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 పనులు ఏమైనా చేసినామా? స్టేజ్లు వేసినామా? స్పీకర్లు పెట్టినామా? ఏమైనా చేసినామా? ఒక 10 మంది వచ్చిన ఒక గృహ కూడికలో స్మాల్ వర్క్. అది మన నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆ స్మాల్ వర్క్, ఆ చిన్న పని అంత ఆనందంగా ఉత్సాహంగా దేవుడిచ్చింది. సో మీకు దేవుడు ఎప్పుడైతే మరి ఆ ఇచ్చిన చిన్న పనిలో నమ్మకంగా, అంటే యేసుక్రీస్తు ప్రభు మన ఉదాహరణ, మన విశ్వాసంగా కడత, ఆయనను చూసి నడవాలి, ఆయననే వెంబడించాలి. సో అలాగనే మీరు అందరూ కూడా సేవకులు కావాలంటే తన ఇంటిని ఫస్ట్ ఏం చేయాలి, సరిగా పరిపాలించాలి. ఎవరైతే ఇంటిని సరిగా పరిపాలించారో వారి సంఘాన్ని ఎలా, ఇంట్లో తెలిసిన కదా ప్రవక్తలకు వాల్యూ ఉండదు,
కానీ మీరు ఆ ఇంట్లో సాక్షి బిడ్డగా ఉన్నారు అనుకోండి, మీరు సంఘంలో ఈజీగా ఉండొచ్చు ఆ చిన్న దాంట్లో. సో మీరు డిసప్పాయింట్ కాకండి. అక్కడ మిమ్మల్ని చూసిన వారు నిజంగా వీరు దేవుని బిడ్డలు. సో యేసుక్రీస్తు ప్రభునైతే మతి చెల్లించింది అన్నారు ఇంట్లో, యేసుక్రీస్తు ప్రభు సహోదరులైన అందు విశ్వాసం ఉంచలేదో వారే మరి 33.5 సంవత్సరాల తర్వాత 120 మందిలో ఏమున్నారు? వాళ్ళు కూడా ఉన్నారు. ఆమేన్. ఎంత కష్టమైంది ఇంటి వారిని రక్షించడానికి. ఇప్పుడు అదే అనిల్ రోమ సైనికుడు ఉన్నాడు, ఆ సిరోఫోనిషియన్ దయ్యం పట్టిన ఆ తల్లి ఉన్నది, వారి విశ్వాసం ఎంత గొప్పదని చెప్పాడు. ఇంటోళ్ళదేమో ఈయనకు మధ్య చెల్లించిందండి. బయట వాళ్ళకేమున్నది? వాళ్ళకి అన్ని పరిచయాలే చేయలే 18 years. వాళ్ళ కుత్తకు పోయిండు, వాళ్ళకి విశ్వాసం ఉన్నది. వీళ్ళు ఇంట్లో ఉన్నాడు. సో మీరు డిసప్పాయింట్ కాకండి. ఎప్పుడైతే దేవుడిచ్చిన ఆ చిన్న పనిలో నమ్మకంగా ఉంటారో దేవుడు ఖచ్చితంగా మనకు పెద్ద పని కూడా ఖచ్చితంగా ఇస్తాడు. కాబట్టి మనం దేవుడిచ్చిన చిన్న చిన్న పనులలో మనం నమ్మకంగా ఉండి, మనకొక పని ఉన్నది. నాకు నా బంధువు ఒక ఆయన మరి నన్ను అడిగి, అరే నేను చేస్తున్నా అసలు దేవుడు నాకు పని ఇస్తలేదు అన్నాడు. అంటే మరి ఒక ఉపమానం యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు. ఆ ఉపమానం చెప్పి నేను ముగిస్తాను. ఒక మనిషికి ద్రాక్ష తోట ఉంటుంది. సో అందులో ఏం చేస్తాడంటే పనివారిని పిలుస్తాడు. పనివారిని పిలిస్తే ఏమవుతుందంటే, ఒకరు మరి నేను ఇంత ఇస్తా, దినారమో ఎంతనో ఇస్తా, మరి మీరు రండి పని చేయండి అంటాడు. వారికి ఏం చేస్తాడు? పని ఇస్తాడు. పొద్దుగాలటి నుంచి వారు ఏం చేస్తారు? పని చేస్తారు. అట్లా ఫస్ట్ అవర్లా ఒకరు పని చేస్తారు, వచ్చి మళ్ళీ సెకండ్ అవర్కి కూడా పోయి చూస్తారు పని లేని వాళ్ళని. వీళ్ళని అందరిని ఎవరిని తీసుకొస్తారు? పని లేని వాళ్ళని తీసుకొస్తాడు. అట్లా ఫస్ట్ అవర్లో తీసుకొస్తాడు, పొద్దుగాలనే తీసుకొస్తాడు, తర్వాత మధ్యాహ్నం కూడా తీసుకొస్తాడు, 1 గంట ఉన్నప్పుడు కూడా తీసుకొస్తాడు. 1 గంట ఉన్న తీసుకొచ్చి పని చేపిస్తాడు. ఫస్ట్ ఏం చేస్తాడో తెలుసా? 1 గంట చేసిన నీ పిలుస్తాడు. చిత్రం ఏందో, 1 గంట చేసిన వాళ్ళకి ఏమి ఇస్తాడు? ఫస్ట్ పిలుస్తాడు అని, పొద్దుగాల నుంచి పని చేసేటోళ్ళని కాదు. 1 గంట చేసిన వాళ్ళని ఫస్ట్ పిలిచి ఇగో నువ్వు దినారం తీసుకొని ఇస్తాడు. అరే వీళ్ళు చూస్తారు, అబ్బా 1 గంట చేసినోనికి 1 దినారం ఇస్తే మాకు అరే 10 దినారాలు అయిపోయినాయి అనుకొని వీళ్ళు ఉంటారు. చూస్తే వీళ్ళ నంబర్ వస్తే అందరికి ఒక్కొక్క దినారమే ఇస్తాడు. దినారం ఇస్తే అడుగుతాడు ఏంటంటే, ఏందయ్యా మేము ఎండలో ఇంత కష్టపని చేసినాము, మరి నువ్వు 1 దినారం ఇస్తావు అంటే, ప్రభు అంటాడు నీకు 1 దినారం ఇస్తేనే అంటే పని చేయనీకి వచ్చినావు కదా నా దగ్గరికి, నీకేమైనా అన్యాయం చేస్తున్నానా నిన్ను అని చెప్పేమంటాడంటే, ఈ నా సొత్తుని నేను ఏమైనా చేస్తా, నీకెందుకు కప్పమంటా అన్నాడు. ఏమన్నా నీకెందుకు కడుపుమంట, నా సొత్తుని ఇస్తున్నా, నేను నీ సొత్తుతో ఇస్తున్నావు. నాకు అనిపించింది దేవుడు ఏమైనా అన్యాయం చేస్తున్నా ఈ 1 గంట అయినకి ఇచ్చి, మీరేమైనా జవాబు చెప్తారా దీనికి? మరి ఎందుకు వాళ్ళకి ఈయనకి 1 ఇచ్చిండు అన్నది నన్ను అప్పుడప్పుడు తింటాయి ఇలాంటి అన్నీ. ఎందుకు మరి వీళ్ళకి 1 దినారం ఇచ్చిండు అంటే వై ఇచ్చిండు? నమ్మకంగా పని చేసింది కదా. ఆయన చేసింది 1 అవరే, వీరు కూడా చేసిండ్రు.
ఆయన ప్రేమ కృప. ఇంకేమని చెప్తాను? అందరినీ సమానంగా చూసిండు. ఓకే, సరే, నేనేమనుకుంటున్నాను ఓకే, నాకు అనిపిస్తుంది ఏందో తెలుసా, ఉద్యోగం దొరికిన వానికి చింత ఉండదు. ఎందుకు? దొరికింది, జీతము వస్తుంది, వీనికి సమాధానం వచ్చేసింది కదా. నెలగాంగానే ఏమొస్తుంది? ఎందుకంటే ఉద్యోగంలో ఉన్నాడు. అది ఎవరి పొలంలో ఉన్నాడు? తండ్రి పొలంలో ఉన్నాడు. తండ్రి అతనికి ఏం తక్కువ చేయడు. చేస్తారా? వాళ్ళని సేమ్ పొజిషన్ల నుంచి తీసుకొచ్చి ఇవన్నీ చెప్పించాడు. ఎవరికైతే ఉద్యోగం లేదో చూడండి, వాళ్ళకి సమాధానం ఉంటుందా? ఉండదు, బాధపడుతుంటాడు. కానీ మీరు ఒకసారి ఆలోచించండి, ఆయన ఎందుకంటే హృదయాన్ని చూసే దేవుడు. ఎండల సాయంత్రం వరకు పని దొరకకపోయినా నిలబడడం అనేది ఒకసారి ఆలోచించండి మీరు. ఆ ప్రభా నాకు అందరికీ ఇచ్చిన పోయిండ్రు, నేనేం నిలబడతా, వేస్ట్, డిసప్పాయింట్ అయిపోతారు. కానీ ఈ వ్యక్తి అన్ని గంటలు ఆల్మోస్ట్ అంటే 8 hours డ్యూటీ ఉంటే 7 hours నిలబడే ఉన్నాడండి వెయిటింగ్. పని లేదు, ఎవరు నన్ను జరుచుకుంటలేదు. ఆ ఉపమానం లేనిది ఏందయ్యా నువ్వు ఇట్లా నిలబడ్డావు అంటే, ఎవరు పని ఇస్తలేరు నాకు, నేనేం చేయాలి? సరే రా. సో నేను ఈ ఉపమానం ఎందుకు చెప్పిన, మీరు కూడా ఏం చేయాలి? పని ఇస్తలేడని అలా వెళ్ళిపోవాలనా? గట్టిగా చెప్పండి. ప్రభు నాకు పని, నేను నిలబడున్నా. నిలబడొద్దా అట్లా? దేవుడు చూడడా? వెయిట్ చేస్తున్నాడు, దేవుడు చూస్తున్నాడు. అలాంటి తపన లేదు. చేసుకుంటారులే వాళ్ళు, అది నా పని కాదులే, నేనేం పోతా చర్చికి, ఖాళీ పోయి ఆశీర్వాదం తీసుకొని వస్తే చాలు, ప్రసంగానికి పోతే చాలు, నాదేం పని ఉన్నదిలే ఆడ, నేను పోయి చేసేది కూడా ఏమున్నదిలే. వెయిట్ చేస్తుంటారా వాళ్ళు? లే, ఎందుకు పని ఇస్తలేడు అని నేను తలస్తే వెయిటింగ్ వెళ్ళలేదు ఆడ. నన్ను ఒక బంధువు అడిగితే నేను ఉపమానం చేసిన, వెయిట్ చేస్తున్నావా నువ్వు అంటే, లేదు, రాగానే మనం ఏదో పెద్ద పన్నులము మాలగిట వేసి షాల్ కప్పి పంపించాలి కదా, అంత గ్రేట్ పన్నులమా మనం? కాదు కదా. అందరినీ దేవుని సేవకులను ఎట్లా ట్రైన్ చేశాడో ప్రవక్తలను చూడండి మీరు, ఎలా సిద్ధపరిచాడు చూడండి. మోషేని చూడండి, మోషే కొత్తగానే పని ఇచ్చేసిండా? ఎక్కడ స్టార్ట్ అయింది ఆయన పని? ఐగుప్తులో ఆయన ఐగుప్తుని చంపినప్పుడు విడిపించాలన్న ఆశ కలిగింది. ఈయన ఐడియాస్ ఉన్నాయి, ఈయనకు బలం ఉన్నది, బుద్ధి ఉన్నది, వేసి పడేస్తా నేను అనుకున్నాడు. కానీ ఏం చేసిండు? ఒకటే దినంలో ఫెయిల్ అయిపోయాడు, పారిపోవాల్సి వచ్చింది. పారిపోయి వచ్చిన తర్వాత 40 సంవత్సరాలు అత్తగారింట్లో పెట్టిండు. ఎన్ని సంవత్సరాలు? వామ్మో, ఏం ట్రైనింగ్ అది! నాకు ఎప్పుడు అది ఆశ్చర్యం అనిపిస్తుంది. అత్తగారింట్లో 40 సంవత్సరాలు అని పుస్తకం రాయాలి, మీరు రాయండి, ఓకేనా? ఎట్లుంటుందో అనుభవాలు చెప్పండి అని. మంచి టాపిక్ అండి, మీరు వైరల్ అయితే చూడండి. అత్తగారింట్లో 40 సంవత్సరాల పనిచేసిన సేవకుడు అని దాని కింద పేరు ఇవ్వకండి, మీరు చెప్పండి మోసం కదా. మీరు చూడండి, ఒకరి జీవితంలో
80 సంవత్సరాలకు ఎవరు చెప్పిండ్రు? మోషేనే చెప్పిండు. మోషే రాసిన కీర్తనలు ఏం చెప్తాడు ఆయన గురించి? ఆయననే. మనిషికి మరి ఆయుష్ కాలం 70 సంవత్సరాలు, అధిక బలం ఉన్న 80 సంవత్సరాలు. ఈయనకి ఏమైపోయినాయి? 80 సంవత్సరాలు అయిపోయినాయా? అంటే అయిపోయినాయి. వెయిట్ చేసిండు. ఎన్ని సంవత్సరాలు చేసిండు చెప్పండి? 80 years బలం ఉడిగిపోయింది. కొద్దిగా మినోరా సహోదరి చెప్తుండే 0 కావాలి మనమని. ఐగుప్తులో ఏముండే? హీరో. 80 సంవత్సరాల తర్వాత ఏమున్నది? 0 అయ్యిండు. పోయ్యా బాబు ఇప్పుడు అంటే నేనేం పోవా, నాకేమొస్తుందని పోవాలి, నాకు మాట్లాడడానికే రాదు, నేను పోనీ అన్నాడు. ఎందుకు? ఈయన తెలిసింది నా స్టోరీయే ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు నన్ను ఈ లాస్ట్ అవర్ తర్వాత నిలబడ్డ ఆ పనివారిని మోసేతో కంపేర్ చేయండి. నిలబడ్డా లేదా? అంచిండా లేదా? ట్రైనింగ్ ఇచ్చిండా లేదా? ఇంత చింత చచ్చిన పులుపు చావదని ఆయన కోపం పోలే. 40 years అత్తగారు ఇంట్లో పోవాలనా కదా? అరిస్తే దేవుడు అన్నాడు, సరే కానాన్ని కట్టింగ్ నీదని కట్టింగ్ చేసేసి. మనం కొన్నిసార్లు దేవుడు ట్రైనింగ్ ఇస్తున్నా కానీ ఏం చేయం. అంటే మీరు చూడండి, ఇవి ఎగ్జాంపుల్స్, అమూల్యమైన రత్నాలు ఇవి. మనం ఎలా వెయిట్ చేయాలి, ఎలా ట్రైన్ కావాలి, ఎలా చిన్న పనులు చేయాలి, ఎలా ఉండాలి మనం నమ్మకంగా. సో ఎప్పుడైతే మీరు అలా చిన్న పనులలో నమ్మకంగా ఉంటారో దేవుడు మిమ్మల్ని ట్రైన్ చేస్తుంటాడు. ఇప్పుడు వీళ్ళని డానియల్ని కానీ యోసేఫ్ని కానీ చూడండి, వాళ్ళ యజమానులు ఏం చేసిండ్రు? బానిసగా చిన్న చిన్న పనులు ఇచ్చిండ్రు, నమ్మకంగా ఉండ్రు. సరే, నా ఆస్తి అంతట్లో నువ్వు అధికారిగా. దేవుడు కూడా ఏం చేస్తాడు? చూస్తాడు. అలాగనే చెప్పిండు కదా, బల నమ్మకమైన మంచి దాసుడా. ఈ కొద్ది వాటిలో నువ్వేం చేసినావు? నమ్మకంగా ఉన్నావు. నిన్ను ఎక్కువ వాటిలో ఏం చేస్తా? అధికారినిగా చేస్తా. ఎక్కడ చేయాలి? ఇక్కడనే చేయాలి, ఎప్పుడో కాదు. పరలోకంలో పోయి మనం ఏం పని చేస్తాం? పరలోకంలో మన పని ఉంటుందా సువార్త చెప్పేది? ఇక్కడికే. మనం కొద్ది వాటిలో ఎప్పుడైతే నమ్మకంగా ఉంటామో దేవుడు అప్పుడు మనకేం చేస్తాడు? పెద్ద వాటిలో. నీకే ఇచ్చిన చిన్న పని గంట చేయి, నీకు వచ్చే జీతం అదే. ఆమెన్. జీతం అంతా అంతే. దేవుడు వారి హృదయాలని చూసే దేవుడు. ఎలా నిలబడ్డావు నువ్వు? నీకు ఆశ ఉందా? ఆ దప్పికుందా? అలా జీవించాలని ఉన్నదా నీకు? చూస్తే పని ఇస్తాడు దేవుడు. ఆశీర్వాదం. ఆ దప్పికనే లేదు, ఎట్లా ఇస్తాడు? సో మనం ప్రార్థన చేసుకుందాం, ప్రభుకి చూపెడదాం. ఏమని? ప్రభు, నాకు దప్పికుంది, నేను నిలబడతా. ఐ విల్ వెయిట్ ఫర్ యువర్ వర్క్. నాకు ఇయ్యదేవా, 7 hours ఇయ్యవా, నిలబడతా. నేను నిలబడండి. చిన్న పనిలో నమ్మకంగా ఉండండి, వెయిట్ చేయండి. దేవుడు తప్పనిసరిగా ఇస్తాడు. ప్లస్ ముసలోళం అయిపోయినాం, ఇది ఎండ్ అని అనుకోకండి. మోసేది ఏమైంది? బలం ఉడిగిపోయింది. మరణ సమయంలో అతనికి ఏం చేశాడు? వర్క్ ఇచ్చాడు. ఎంత పెద్ద వర్క్ ఇచ్చాడు? వాళ్ళని విడిపించుడు ఏమైనా మామూలు పనా? ప్లస్ అలా వర్క్ ఇవ్వడానికి ఏం చేయాలంటే ఆయనను ముందుగా అంత అంచాలి. ఎందుకంటే ఇది మిడంచని జనాంగం. వీళ్ళు ఏమైనా చెప్పగానే వచ్చేసేటోళ్ళ, వాము ఎవరికి పరిచర్య అన్నం పెట్టేటోళ్ళకి సున్నం పెడుతుండ్రు వీళ్ళు కదా. వీళ్ళని ఇడిపోయానికి మోసేని ట్రైన్ చేసి పంపిస్తే వీళ్ళు ఏం చేస్తారు? కష్టం రాగానే మోసేని ఆరోళ్ళని రాళ్లతో కొట్టి చంపాలని. మీరు కూడా పరిచర్య చేసేటప్పుడు రాళ్లతో కొడితే ఏమనొద్దు, దేవా వందనాలు, ఓకేనా? ఎందుకంటే బిగ్ టాస్క్, మామూలు పని కాదు. సో మీరు కూడా ముసలి అంత అయిపోయింది, ఏజ్ అయిపోయింది, ఏం కాదు, మువ్వవేదురు. ఆమెన్. మీ లాస్ట్ అయిపోయింది అనుకోకండి, స్టార్ట్ అయ్యింది.
కాబట్టి ఎవరు కూడా డిసప్పాయింట్ కాకుండా వయసు అయిపోయింది, ఏజ్ అయిపోయింది, నేను ఇట్లా అని ఎవరు డిసప్పాయింట్ కాకండి. మనం అందరం ప్రార్థన చేసుకుందాం. దేవుని